మాట్లాడేందుకు సతీష్ గారు కాంగ్రెస్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు, రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి అందుబాటులో ఉన్నారు, ఇక కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా తాడిశెట్టి పశుపతి గారు ప్రముఖ విశ్లేషకులు మనకు జాయిన్ అయిపోయారు. సో గెస్ట్లందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, ఏంటి అంటే ఓవైపు రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ పెల్లెట్ గన్కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఆ బాధితుడికి న్యాయం చేసే వరకు నేను కథలను ఇక్కడే భీష్మించు కూర్చుంటానని కూర్చోవటం, ఆ ఎఫ్ఐఆర్ కాపీని తనకు చూపించాలని చెప్పటం, అంటే యువత వైపు ఒక జాతీయ నాయకత్వం నిలబడింది. ఒక రకంగా శుభ పరిణామమే. యువత ఆశించిన ఆశలు ఏవైతే ఉన్నాయో ఆశయాలకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. సో ఏ విధంగా చూస్తున్నారు జెన్జీ పాత్రను? సతీష్ గారు సతీష్ గారు ఓకే. ఇప్పుడు జంజీ ఉద్యమం అనేది సతీష్ గారు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. అన్మ్యూట్. అన్మ్యూట్. ఓకే ఓకే ఇప్పుడుతుందా? ఎస్ సార్, వస్తుంది ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు జంజీ ఉద్యమం అనేది ఎంత ఊహించద్దండి వాస్తవానికి. ఇప్పుడు వాస్తవానికి మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, బంధులు ఇవన్నీ ఇచ్చేది. కానీ మనకు ఒక 10-15 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే అసలు విద్యార్థులు మొత్తం ఉద్యమాలన్నీ కూడా సెల్ ఫోన్లలో నడిచే పరిస్థితి వచ్చింది. ఏదైనా నిరసన తెలియజేసినా లేకపోతే ఏమైనా వాయిస్ ఇవ్వాలనుకున్నా కూడా సెల్ ఫోన్ ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది తప్ప కానీ ఏ రోజు కూడా విద్యార్థులే కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి లేదు. ఇంకోటి 12 సంవత్సరాల కాలంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏకఛత్రాధిపత్యాన్ని నడిపిస్తున్న సమయంలో మొత్తం టోటల్గా ఆయన ఒక దేవుడిగా వాతావరణం చేసి దేశంలో అతన్ని పూజించే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. అడిగేటోడే లేడు అనే పరిస్థితిలో జంజీ ఉద్యమం అనేది దాదాపు ఈ దేశాన్ని రక్షించడానికి యువత ఉంది అనే ఒక భరోసాను కల్పించారండి వాస్తవానికి. అంటే సతీష్ గారు ఇక్కడ ఒక మోడీ పాత్రే కాదు, ప్రజలు మీకు కూడా ఒక అధికారాన్ని కట్టబెట్టినట్టే. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర కూడా ఉంటుంది. ఆ ప్రతిపక్షం ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల పక్షాన పోరాడాలి. ఆ పక్షాన కాంగ్రెస్ సర్కార్ ప్రధాన ప్రతిపక్షం పోరాడకపోవడంతోనే జెన్జీ వచ్చింది. యువత మాకు మేము నిలబడతాం, మాకు మేము ప్రశ్నిస్తామన్నారు. ఇప్పుడు రాహుల్ మద్దతు తెలుపుతున్నారు. ఆ యువతకు మద్దతు తెలపాల్సిన ప్రతిపక్ష పాత్ర ఆ రోజు పోషించలేదు. ఈ రోజు యువత వైపు రాహుల్ చేరారు. ఆ విమర్శలు కూడా వినిపిస్తున్నాయిగా మీ మీద. విషయం ఏమంటుందంటే రాహుల్ గాంధీ గారు నిజానికి చెప్తున్నాను, ఆయన పార్లమెంట్లో ఇప్పుడు 3వసారి అడుగు పెట్టాడు. పార్లమెంట్లో ఆయన ఎంత గలమెత్తి మాట్లాడినా కూడా అసలు టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా వ్యవహారం చేస్తాడు నరేంద్ర మోడీ గారు. ప్రశ్నించాలి అని చెప్పేసి అంటే కూడా టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాలు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ని పెట్టని ప్రధానమంత్రి ఎవరైనా ఉండరంటండి? ఇప్పుడు చెప్పండి, ఈ కాలంలో 12 సంవత్సరాలు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టని ఏకైక ప్రధాని ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ. మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఎంత గొంతు దించుకొని నడిచినా డోంట్ కేర్ అన్నట్టుగానే వ్యవహారం చేసిండు. కానీ అలాంటి నరేంద్ర మోడీని మెడలు వచ్చింది, బీజేపీ ప్రభుత్వానికి మెడలు వచ్చింది జంజీ ఉద్యమమే అని చెప్పేసి నేను సగర్వంగా చెప్తానండి. ఇందులో మాత్రం వేరే మేము సపోర్ట్ చేయడం అంటే నిజానికి ఒక ప్రతిపక్ష పార్టీగా జంజీ విద్యార్థులపైన జరిగిన ఫైరింగే కానీ లేకపోతే లాఠీ చార్జే కానీ వీటిని ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా బలపరచాలి కనుక మేము బలపరుస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదైతే బుల్లెట్స్ ఏదైతే చేసిండ్రో దానిపైన కూడా ఈరోజు కేసు కట్టాలని చెప్పేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోనికే రాహుల్ గాంధీ గారు ఫైట్ చేయడం. వాస్తవానికి ఈరోజు వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు, మేము రాజకీయ పార్టీ పెట్టాము, మేము ప్రజల తరపు నుంచి మేము ప్రతిపక్షంగా వ్యవహారం చేస్తామంటే ఈ దేశంలో మొదటి ప్రతిపక్షం కాంగ్రెస్ అయితే రెండో ప్రతిపక్షం జంజీ అయిందండి. వాస్తవానికి చాలా గర్వించదగ్గ విషయము. ఈరోజు నరేంద్ర మోడీ గారి మెడలో వచ్చడం అంటే దాన్ని నాటి జోక్ అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. సతీష్ గారు మాట్లాడదాం. రామూర్తి గారు వాయిస్ తీసుకునే ముందు ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్